అమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: తీవ్ర తుఫానుగా మారనున్న మొంతా, ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీళ్లు, మృతదేహాల కోసం 48 గంటలకు పైగా నిరీక్షణ, రష్యా అమ్ముల పొదిలో అణుక్రూయిజ్ క్షిపణి, మొంతా టెన్షన్, గుండెకు మేలు చేసే నూనె. ఈరోజు వార్తలను చూద్దాం. తీవ్ర తుఫానుగా మారనున్న మొంతా. బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోనే వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఆదివారం రాత్రికి ఇది తుఫానుగా మారినట్లు అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ JTWC ప్రకటించింది. అయితే భారత వాతావరణ శాఖ ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. ఈ తుఫానుకు థాయిలాండ్ దేశం సూచించిన మొంతా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 700 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 790 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు వస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్గా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానున్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని IMD తెలిపింది. అయితే తీవ్ర తుఫాన్ విశాఖపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నాయి. మధ్యాహ్నం తర్వాత గాలుల వేగం పెరిగి తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి రావాలని హెచ్చరించింది. మొంతా తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. అవి: అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దు, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి, శిథిలమైన నివాసాలను వీడి సురక్షిత భవనాలకు చేరాలి, నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు, చెరువులు, కోనేర్లు, కుంటల వద్దకు వెళ్లొద్దు, లోతట్టు ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దు, తెగిపడిన విద్యుత్ తీగలను తాకొద్దు, లోతు తెలియకుండా నీటిలోకి దిగరాదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు అని ప్రభుత్వం సూచనలు చేసింది. ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీళ్లు, మృతదేహాల కోసం 48 గంటలకు పైగా నిరీక్షణ. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారి కుటుంబీకుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయే పరిస్థితి. 48 గంటలకు పైగా నిరీక్షణ అనంతరం అధికారులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు అందుతాయనుకున్న DNA ఫలితాలు ప్రభుత్వ ప్రత్యేక చొరవ మేరకు ఆదివారం ఉదయానికే రావడంతో వెంటనే రక్త సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. DNA సరిపోల్చిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం నుంచి మృతదేహాల అప్పగింత ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్న, నాన్న మృతదేహం తీసుకుని మేము బయలుదేరామంటూ ఒకరు, ఇప్పుడే అమ్మా చెల్లి బాడీల్ని ఇచ్చారు, బయలుదేరి వచ్చేస్తున్నాం, అంత్యక్రియలకు సిద్ధం చేయండి అంటూ మరొకరు ఫోన్లలో తమ వాళ్లకు సమాచారం ఇచ్చుకున్నారు. ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక అంబులెన్స్లలో మృతదేహాలను తీసుకుని కుటుంబీకులు, రక్త సంబంధీకులు స్వస్థలాలకు బయలుదేరారు. మృతదేహాల అప్పగింత ప్రక్రియను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, SP విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. రష్యా అమ్ముల పొదిలో అణుక్రూయిజ్ క్షిపణి. ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణిని రష్యా పరీక్షించింది. ప్రపంచంలో ఏ మూలనున్న లక్ష్యాన్నైనా ఛేదించే సత్తా ఉన్న ఆ క్షిపణి పేరు 9M730 బురేవెస్నిక్. ఈ క్షిపణిని లాంచ్ చేయడానికి సంప్రదాయ ఇంజిన్నే వాడతారు. అనంతరం
అందులోని చిన్న అణు రియాక్టర్ ఉత్తేజితమై దానికి దాదాపు అనంత దూరం ప్రయాణించే శక్తినిస్తుంది. దీని తుది పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రపంచంలో మరెవరి వద్ద లేని అద్భుతమైన సృష్టి ఇది అని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. ఈ క్షిపణిని రష్యా సాయుధ దళాల అమలు పొదిలో చేర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సైనికాధికారులను ఆదేశించారు. మొంతా టెన్షన్. ఉమ్మడి జిల్లా వాసులను మొంతా తుఫాన్ టెన్షన్ వెంటాడుతోంది. అతి భారీ వర్షాల హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఎన్టీఆర్ జిల్లాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కృష్ణా జిల్లాకు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి నియమితులయ్యారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ వస్తోంది. దీనిని బట్టి చూస్తే ఈ నెల 28వ తేదీ నాటికి తుఫాను ప్రభావం కనిపించే అవకాశం ఉంది. వాయుగుండం దగ్గర పడుతున్న కొద్దీ బలమైన గాలులు, అతి భారీ వర్షాలు 2 రోజుల్లో పడనున్నాయి. వాయుగుండం మచిలీపట్నం, కళింగపట్నం మధ్యన కాకినాడను తాకేలా తీరాన్ని దాటనుందని చెబుతున్నప్పటికీ దగ్గరగా వస్తున్న కొద్దీ దిశ మార్చుకుంటే మాత్రం కష్టమవుతుంది. మచిలీపట్నం వైపు దిశ మార్చుకుంటే మాత్రం మనకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. గుండెకు మేలు చేసే నూనె. ప్రస్తుతం మార్కెట్లో లభించే నూనెలన్నీ ఆరోగ్యానికి మేలు చేయవు. పాల్మిటిక్ ఆమ్లం అధికంగా ఉన్న నూనెలు గుండెకు ముప్పు తెస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా కొత్త మార్గం చూపింది ఇక్రిసాట్. ఈ సంస్థ అభివృద్ధి చేసిన హైవోలిక్ వేరుశనగ రకాలు మన ఆహారపు పద్ధతుల్లో సరికొత్త జవసత్వాలు అందించనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యకరమైన నూనెల వైపు మళ్లడం అత్యవసరం. పాల్మిటిక్ ఆమ్లం అధికంగా ఉన్న నూనెలు గుండె సంబంధిత వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. దీని నుంచి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి ఓలిక్ ఆమ్లం అధికంగా ఉండే కొత్త వేరుశనగ వంగడాన్ని ఇక్రిసాట్ అభివృద్ధి చేసింది. ఓలిక్ ఆమ్లం ఉన్న నూనెను ఆహారంలో తీసుకోవడం వల్ల హెచ్డిఎల్ స్థాయి పెరుగుతుంది, ఎల్డిఎల్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది అంటారు ఇక్రిసాట్ ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ జెనిలా. మన దేశంలో పెరుగుతున్న గుండె వ్యాధులను తగ్గించడానికి అధిక ఓలిక్ ఆమ్లం కలిగిన వేరుశనగ నూనె ఒక ఆరోగ్యకరమైన స్థిరమైన ప్రత్యామ్నాయం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్లో దీక్ష, షైనాలకు స్వర్ణాలు. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో దీక్ష సుధాకర్, షైనా మణిముత్తు స్వర్ణాలతో మెరిశారు. బాలికల అండర్-17 కేటగిరీలో సాచర భారత ప్లేయర్ల మధ్య జరిగిన ఫైనల్లో దీక్ష 21-16, 21-9తో లక్ష్య రాజేష్పై గెలిచింది. దీంతో ఈ ఛాంపియన్షిప్లో బంగారు పతకం నెగ్గిన తొలి భారత షట్లర్గా దీక్ష రికార్డులకెక్కింది. వెంకట్రామరెడ్డికి కాంస్యం. దక్షిణాసియా సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్లో కర్నూలు అథ్లెట్ ఎం వెంకట్రామరెడ్డి కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లోని 800 మీటర్ల పరుగును వెంకట్రామ్ 1 నిమిషం 52.56 సెకండ్లలో పూర్తి చేశాడు. హర్ష స్వర్ణం, బహదూర్ రజతం సాధించారు. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్లో పసిరిపోరుకు సుజీత్. భారత సుజీత్ కల్కాల్ అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో వరుసగా రెండోసారి పతకం ఖాయం చేసుకున్నాడు. నిరుడు కాంస్యం సాధించిన సుజీత్ ఈసారి ఏకంగా పసిరిపోరులో నిలిచాడు. ఆదివారం జరిగిన ఫ్రీస్టైల్ 65 కిలోల విభాగం సెమీఫైనల్లో సుజీత్ 3-2తో నిషియుచిని ఓడించాడు. న్యూజిలాండ్ బోణి. ఇంగ్లండ్తో 3 వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో పేసర్లు రాణించడంతో కివీస్ 4 వికెట్లతో నెగ్గింది. క్వాలిఫైయర్లో టైటాన్స్ గెలుపు. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రో కబడ్డీ మినీ క్వాలిఫైయర్లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టైటాన్స్ 37-32తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.